స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో రెగ్యులర్ గా చెప్పుకునే న్యూస్ కాకుండా రీసెంట్ గా ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే సందర్భంగా వాటిలో కొన్ని కంపెనీలు ఒక 6 కంపెనీలు తీసుకుని ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు అన్ని కూడా అన్ని క్వార్టర్స్ లో అన్ని ఇయర్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండదు. అయితే మనం రెగ్యులర్ గా ప్రతి క్వార్టర్ కి కూడా కంపెనీలు రిజల్ట్స్ ఏ విధంగా అనౌన్స్ చేసి ఫర్దర్ గా కంపెనీ మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంది, ఫర్దర్ గా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ యొక్క ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, జనరల్ గా ఇవన్నీ తెలుసుకుంటూ దీన్ని బట్టి ఓవరాల్ గా ఆ క్వార్టర్ లో కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ రెవెన్యూ ఎలా పెరిగింది, దానికి తగ్గట్టుగా నెట్ ప్రాఫిట్ ఎంత పెరిగింది, ఇలాంటి అంశాలు చూసుకుంటూ మనకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే ఒక కంపెనీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేంత మాత్రాన ఒక క్వార్టర్ లో ఇమ్మీడియట్ గా మనం ఆ కంపెనీ షేర్ని ఏ రేట్లు పడితే ఆ రేట్లో ఎప్పుడు కూడా కొనకూడదు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏ కంపెనీలు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, ఏ కంపెనీలకి ప్రస్తుతం ఆర్డర్స్ బాగున్నాయి, ఏవి ఒక మంచి ట్రాక్ లో వెళ్తున్నాయి అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కంపెనీ యొక్క షేర్లు మార్కెట్ పడినప్పుడు, మార్కెట్ పడకపోయినప్పటికీ ఈ షేర్లు ఆటోమేటిక్ గా ఒకసారి డౌన్ అయినప్పుడు మనం యాడ్ చేసుకోవటం, లేదా కొత్తగా కొనేవాళ్ళు కొనటం, ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆ స్టాక్ గానీ నెగిటివ్ ట్రెండ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కాస్త యావరేజ్ చేసుకుని అలా ఇన్వెస్ట్ చేయాలి తప్ప రేటు హైలో ఉన్నప్పుడు మంచి కంపెనీ కదా, బంగారం లాంటి కంపెనీ కదా అని చెప్పి కొనుక్కుంటే కాదు. ఈవెన్ బంగారం కూడా హై రేట్ లో కొంటే ఖచ్చితంగా నష్టాలు రాక తప్పదు. ఎందుకంటే ఏప్రిల్ లో మనకి చూసాం గోల్డ్ 75,000 రూపాయలు, నేను ప్యూర్ గోల్డ్ సంగతి మాట్లాడుతాను, 24 క్యారెట్స్ 75,000 దాకా వెళ్ళింది. అప్పుడు కొనుక్కుంటే పరిస్థితి ఏంటి, జస్ట్ 1 వీక్ లో 72,000 వచ్చేసింది. అంటే 3,000 రూపీస్ తగ్గిపోయింది కదా. అలాగే ఏ కంపెనీ స్టాక్స్ కూడా ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కాస్త కరెక్షన్ అవుద్ది. అప్పుడు కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంటర్ అవ్వాలి తప్ప హైలో ఎంటర్ అయితే మనకి తగ్గినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ యావరేజ్ చేసుకోవటం, యావరేజ్ చేసుకోలేకపోతే ఆ రేటు వచ్చేదాకా వెయిట్ చేయడం, ఇవన్నీ తప్పవు. సో ఈ రోజు ఒక 6 కంపెనీల గురించి, ఖచ్చితంగా ఈ 6 కంపెనీలు ఈ ఫోర్త్ క్వార్టర్ లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీలు. ముందుగా తేజాస్ నెట్వర్క్. ఈ తేజాస్ నెట్వర్క్స్ అనే కంపెనీ నెట్వర్క్ సంబంధించిన పార్ట్స్ తయారు చేసే కంపెనీ. విత్ వైర్లెస్ ఐటమ్స్, వైర్ లైన్ ప్రొడక్ట్స్, ఈ రెండు కూడా అంటే ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఈ 4G 5G అనేక రకాల టెలికమ్యూనికేషన్ కంపెనీలకి, ప్రభుత్వాలకి, అలాగే డిఫెన్స్ కి ఈ కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే డివైసెస్, ఎక్విప్మెంట్, స్పేర్ పార్ట్స్, సో వైర్స్, ఇలాంటి అన్ని కూడా సప్లై చేసే బిజినెస్ లో ఉంది తేజాస్ నెట్వర్క్. ఈ కంపెనీ 75 దేశాలకి పైగానే ప్రపంచంలో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ని సప్లై చేస్తుంది. వేరే వేరే కంపెనీలకి వాడి యొక్క సర్వీస్ ని అందిస్తుంది తేజాస్ నెట్వర్క్స్. అయితే ఈ కంపెనీ గత 5-6 క్వార్టర్లుగా నష్టాలను చవి చూస్తుంది. అయితే ఈ క్వార్టర్ స్పెషల్ ఏంటంటే ఆ నష్టాలన్నింటినీ పుడుచుకుని లాభాల్లోకి ఎంటర్ అయింది. ఇది చాలా పాజిటివ్ సైన్. రీసెంట్ గా ఏప్రిల్ 22వ తేదీన కంపెనీ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. రెవెన్యూ గత సంవత్సరం మార్చి 2023 క్వార్టర్ కి 299 కోట్లు రెవెన్యూ వస్తే ప్రస్తుతం ఫోర్త్ క్వార్టర్ లో 1,327 కోట్లు ఆదాయం రావడం జరిగింది. అంటే 343% ఇన్కమ్ అనేది రైజ్ అయింది. ఇది ఒక పాజిటివ్ సైడ్. అయితే నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 11 కోట్లు నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుతం 147 కోట్లు లాభాన్ని ప్రకటించి, అంటే 1,436% లాభాన్ని ప్రకటించింది. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తేజాస్ నెట్వర్క్స్. అంతేకాకుండా ఈ కంపెనీ టెలికాం ఈజిప్ట్, ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అలాగే నేషనల్ టెలికాం ఇన్స్టిట్యూట్ ఇలాంటి సంస్థలతో మెటీరియల్ సప్లై చేయడానికి ఒక అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకుని ఉంది. మరొక పాజిటివ్ అంశం ఏంటంటే రీసెంట్ గా మనం విన్నాం వోడాఫోన్ ఐడియా 18,000 కోట్లు ఫండ్స్ రైజ్ చేసింది. ఇలా టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు ఎక్స్పాండ్ కి వెళ్తున్నప్పుడు, భారీగా బిజినెస్ డెవలప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్స్ డివైస్ ఇలాంటి కంపెనీలు కూడా ఆర్డర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఒక పాజిటివ్ సైన్ గా తీసుకోవాలి. ప్రస్తుతం 1,030 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది తేజాస్ నెట్వర్క్స్. ఇక సెకండ్ కంపెనీ విషయానికి వస్తే హ్యాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్. మనకి అందరికీ పరిచయం కంపెనీ, ఇంటర్నెట్ కంపెనీ హ్యాత్వే, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్, అలాగే కేబుల్ టెలివిజన్ ద్వారా ఈ టీవీ కనెక్షన్స్ ఇచ్చే కంపెనీ హ్యాత్వే కేబుల్స్. అయితే మనం మార్కెట్ లో మనం అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా నెట్ ప్రాపర్ గా రానప్పుడు ఈ హ్యాత్వే సర్వీస్ బాగాలేదు, మనం జియో తీసుకుందామను, లేదా జియో సర్వీస్ బాగాలేదు చెప్పి హ్యాత్వేకి వెళ్ళడం మనం చేస్తుంటాం. కానీ వాస్తవానికి రెండు ఒకటే. ఈ హ్యాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ కంపెనీ అనేది రిలయన్స్ యొక్క అనుబంధ సంస్థ. ఈ విషయం చాలా మంది తెలియదు. అయితే ఈ కంపెనీ
కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రెవెన్యూ లాస్ట్ ఇయర్ ఫోర్త్ క్వార్టర్ లో 460 కోట్లు ఆదాయాన్ని సంపాదిస్తే ప్రస్తుత క్వార్టర్ లో 493 కోట్లు అంటే 7% రెవెన్యూ అనేది పెరిగింది. అయినప్పటికీ నెట్ ప్రాఫిట్ భారీగా పెరిగింది. ఎందుకంటే గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 9 కోట్లు నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ప్రస్తుత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 29 కోట్లు లాభాన్ని ప్రకటించింది. అంటే 422% లాభాన్ని సాధించింది హ్యాత్వే కేబుల్స్. ఈ కంపెనీకి ప్రాఫిట్ మార్జిన్స్ అనేది బాగా పెరిగినాయి. అదొక పాజిటివ్ సైన్ గా చెప్పుకోవాలి. ఈ కంపెనీ రిజల్ట్స్ ఈ నెల ఏప్రిల్ 17న రావడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో 22 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది హ్యాత్వే కేబుల్స్. ఇక థర్డ్ కంపెనీ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అంటే సెక్యూరిటీస్ లో, షేర్స్ లో, రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేసే కంపెనీ బజాజ్ హోల్డింగ్స్. ఈ కంపెనీ బజాజ్ ఆటోమొబైల్ దిగ్గజం. ఈ కంపెనీలో 34% వాటా కలిగి ఉంది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ దాంట్లో 39% వాటా కలిగి ఉంది. అది మరి బజాజ్ ఫైనాన్స్ లో లేదా అనుకోవచ్చు మీరు. బజాజ్ ఫిన్సర్వ్ లో ఉంటే బజాజ్ ఫైనాన్స్ లో ఉన్నట్టే. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్వ్ యొక్క అనుబంధ సంస్థే బజాజ్ ఫైనాన్స్. ఇంత భారీగా ఈ రెండు లీడింగ్ అద్భుతమైన కంపెనీలో వాటా కలిగి ఉంది బజాజ్ హోల్డింగ్స్. ఎందుకంటే ఒక కంపెనీలో 1% వాటా ఉంటేనే మనని ఇన్వెస్టర్లు లిస్టులు చూపిస్తారు. లిస్ట్ లో అటువంటిది ఒక కంపెనీలో 39% వాటా, బజాజ్ ఆటోలో అయితే 34% వాటా కలిగి ఉంది బజాజ్ హోల్డింగ్స్. ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 87 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుతం 1212 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. అంటే 1293% ఆదాయం పెరిగింది కంపెనీకి. అలాగే నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గతంలో ఫోర్త్ క్వార్టర్ లో కేవలం 46 కోట్లు లాభాన్ని సంపాదిస్తే ప్రస్తుతం ఫోర్త్ క్వార్టర్ లో 1163 కోట్ల లాభాన్ని సంపాదించింది. అంటే 2428% లాభాన్ని సంపాదించింది. ఒక అద్భుతమైన రిటర్న్స్ ని సాధించింది బజాజ్ హోల్డింగ్స్. ప్రస్తుతం కంపెనీ షేర్ ధర 8153 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బజాజ్ హోల్డింగ్స్. ఇక నాలుగవ కంపెనీ ఎంసీఎక్స్ ఇండియా. ఇది ఒక స్టాక్ ఎక్స్చేంజ్. మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో, ఇది కమ్యూనిటీ ఎక్స్చేంజ్, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఒక ఎక్స్చేంజ్. ఇది ఎంసీఎక్స్. మన భారతదేశంలో ప్రపంచం మొత్తంలోనే కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో పేరున్న కంపెనీగా, పేరున్న ఎక్స్చేంజ్ గా ఈ ఎంసీఎక్స్ కి గుర్తింపు ఉంది. ఇటువంటి ఎంసీఎక్స్ కంపెనీ కమ్యూనిటీస్ అంటే ముఖ్యంగా గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కాపర్, జింక్, అల్యూమినియం, కాటన్ ఇలాంటివన్నీ ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతుంటాయి ఎంసీఎక్స్ లో. ఈ డెరివేటివ్స్ బిజినెస్ లో ఎంసీఎక్స్ కి బయర్స్ నుంచి, సెల్లర్స్ నుంచి ఎవరు నష్టపోయినా, ఎవరు లాభ పొందినా కంపెనీకి మాత్రం ఆ ట్రాన్సాక్షన్స్ చార్జెస్ ద్వారా డబ్బులు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ ఎంసీఎక్స్ ఇండియా. ఈ కంపెనీకి వచ్చే రెవెన్యూలో హైయెస్ట్ రెవెన్యూ సిల్వర్, గోల్డ్, క్రూడ్ ఆయిల్ ఈ మూడింటి మీదే, అంటే ఈ మూడు ట్రేడింగ్ ద్వారా వచ్చిన కమిషన్ మీదే టోటల్ రెవెన్యూలో 50% వస్తుందంటే ఎంత ఆదాయం వస్తుందో ఆలోచించండి. మళ్ళీ ఈ మూడిట్లో ఒక సిల్వర్ లోనే హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది కంపెనీకి ఎంసీఎక్స్ కి. ఇక ఫోర్త్ క్వార్టర్ లో కంపెనీ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. రెవెన్యూ గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 134 కోట్లు రెవెన్యూ వస్తే ప్రస్తుత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 181 కోట్లు ఆదాయాన్ని సాధించింది. అంటే 35% రెవెన్యూ పెరిగింది కంపెనీకి. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో 8 కోట్లు లాభాన్ని సాధిస్తే ప్రస్తుతం ఫోర్త్ క్వార్టర్ లో 86 కోట్లు లాభాన్ని సంపాదించింది. అంటే 975%. అసలు 8 కోట్లు ఎక్కడ, 86 కోట్లు ఎక్కడ, ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ సాధించింది ఎంసీఎక్స్ ఇండియా. రీసెంట్ గా కంపెనీ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్ గా సాఫ్ట్వేర్ అనేది ఒక న్యూ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకుంది కంపెనీ. దీనికోసం భారీగా నిధులు ఖర్చు పెట్టింది. ఒక టైంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ కోసం, ఆ రెనోవేషన్ కోసం భారీగా ఫండ్స్ ఖర్చు పెట్టింది. కాబట్టి లాస్ట్ క్వార్టర్ లో కొంచెం రెవెన్యూ గానీ, ప్రాఫిట్ గానీ తక్కువగా చూపించింది కంపెనీ. ఆ టైంలో షేర్ బాగా తగ్గడం కూడా జరిగింది. ఇప్పుడు చాలా పుంజుకుని మంచి లాభాన్ని సాధించింది ఎంసీఎక్స్. ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ఈ నెల అంటే ఏప్రిల్ 23వ తేదీన ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 4170 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఎంసీఎక్స్ ఇండియా. ఇక ఫిఫ్త్ కంపెనీ డోలత్ ఆల్గోటెక్. ఈ కంపెనీ ఒక బ్రోకింగ్ కంపెనీ అండి. అంటే సెక్యూరిటీస్, షేర్లు, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ట్రేడింగ్ చేసే వ్యాపారంలో ఉంది ఈ డోలత్ ఆల్గోటెక్. ఇప్పుడు ఈ మధ్య మనం ఆల్గోరిథం ద్వారా ట్రేడింగ్ చేస్తున్నారు, మనం వింటూనే ఉన్నాం. ఈ కంపెనీ సింపుల్ గా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తుంది. ఈ కంపెనీకి వచ్చిన రెవెన్యూలో దాదాపు 95% జస్ట్ ట్రేడింగ్ ద్వారా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారానే సంపాదిస్తుంది ఈ డోలత్ ఆల్గోటెక్. కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో ఒక ఎక్స్ట్రాడినరీగా లాభాలను సంపాదించింది. రెవెన్యూ విషయానికి వస్తే గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో
క్వార్టర్లో 30 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుతం 132 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే 340% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ గత సంవత్సరం 4th క్వార్టర్లో 6 కోట్లు లాభం సంపాదిస్తే ప్రస్తుతం 4th క్వార్టర్లో 68 కోట్లు లాభాన్ని సంపాదించింది. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది డోలత్ ఆల్గోటెక్. ప్రస్తుతం స్టాక్ 112 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దీని యొక్క 4th క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఏప్రిల్ 26 అంటే నిన్న రావడం జరిగింది. ఇక లాస్ట్ కంపెనీ 6th కంపెనీ శక్తి పంప్స్. శక్తి పంప్స్ గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటది. ఎందుకంటే పంప్స్ అనేది పేరులోనే ఉంది కాబట్టి ఈ కంపెనీ రకరకాల పంపులు మోటార్లు తయారు చేసే బిజినెస్ లో ఉంది. అలాగే కంట్రోలర్స్ కూడా తయారు చేస్తుంది శక్తి పంప్స్. కొత్తగా ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన మోటార్స్ కూడా తయారు చేస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, స్మార్ట్ ఎలక్ట్రిక్ కంట్రోల్ ప్యానల్స్ తయారు చేయడం ఇలాంటి బిజినెస్ లో కూడా ఉంది. అలాగే కంపెనీ ఇన్నోవేటివ్ గా సోలార్ ద్వారా పనిచేసే పంప్ సెట్ వ్యవసాయానికి, అలాగే ఈ పిండి గిన్నెలు ఇలాంటి కూడా స్వయం ఉపాధికి ఉపయోగపడే విధంగా అనేక ప్రొడక్ట్స్ ఇన్నోవేటివ్ గా తయారు చేయడం, దానికి సంబంధించిన పేటెంట్ హక్కులు కూడా కంపెనీ సంపాదించుకుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి 2 వీలర్స్ 3 వీలర్స్ దానికి సంబంధించిన మోటార్స్ ఆల్రెడీ తయారు చేస్తూ ఉంది శక్తి పంప్స్. భవిష్యత్తులో ఈ కార్లకి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా మోటార్స్ తయారు చేసే పని ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీలో పవర్ ఉంటే వెహికల్ తిరగాలంటే ఒక కన్వర్టర్ ఉంటుంది, దాని నుంచి ఒక మోటార్ కి తిరిగి మోటార్ ద్వారానే కదా మనకి వీల్స్ తిరిగేది. అటువంటి మోటార్స్ కూడా తయారు చేస్తుంది శక్తి పంప్స్. ఇక 4th క్వార్టర్ రిజల్ట్స్ విషయానికి వస్తే గత సంవత్సరం 4th క్వార్టర్లో 183 కోట్లు ఆదాయం వస్తే ఇప్పుడు 609 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. అంటే 232% పెరిగింది ఆదాయం. అలాగే నెట్ ప్రాఫిట్ గత సంవత్సరం 4th క్వార్టర్లో కేవలం 2 కోట్లు మాత్రమే సంపాదించిన ఈ కంపెనీ ప్రస్తుత సంవత్సరం 4th క్వార్టర్లో 90 కోట్లు నెట్ ప్రాఫిట్ ని సంపాదించింది. అసలు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పాలి శక్తి పంప్స్. అలాగే భారతదేశంలో పిఎం కుసుమ్ స్కీమ్ కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఈ సోలార్ పంప్ మోటార్స్ బిజినెస్ లో 24% వాటా, అంటే కంప్లీట్ గా ఇండియాలో ఆ మోటార్స్ సోలార్ మోటార్స్ బిజినెస్ లో 1/4 ఆఫ్ ది బిజినెస్ ఓన్లీ శక్తి పంప్స్ మాత్రమే చేస్తుందంటే ఎంత బిజినెస్ ని క్యాప్చర్ చేసిందో ఒకసారి ఆలోచించండి. అలాగే కంపెనీ ప్రపంచంలో 118 దేశాల్లో తమ ప్రొడక్ట్స్ ని అమ్ముతుంది. భారతదేశంలో విదేశాలలో 500 మంది డీలర్స్, 15,000కు పైగా రిటైలర్స్, 400 సర్వీస్ సెంటర్స్ ని మెయింటైన్ చేస్తూ కింగ్ మేకర్ గా వ్యవహరిస్తుంది శక్తి పంప్స్. ప్రస్తుతం 1,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది శక్తి పంప్స్. ఇవ్వండి ఈ రోజు ఈ వీడియోలో 4th క్వార్టర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీల వివరాలు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, తర్వాత పార్ట్ 2 గా మరో వీడియోలో చెప్పుకుందాం. ఇవ్వండి ఈ రోజు సంబంధించిన కంపెనీల వివరాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.